మనిషి నిజ జీవితంలో నిత్యావసర వస్తువులు ఓ భాగం అయిపోయినాయి. నిత్యావసర వస్తువులు లేనిది జీవనం సాగుడు కష్టమే. కాబట్టి ఈ నిత్యావసర వస్తువుల యొక్క బిజినెస్ గురించి తెలుసుకుందాం. అదే అండి హోల్సేల్ కిరాణా షాప్ గురించి. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు హార్ట్ బీట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. లేటెస్ట్ జాబ్ న్యూస్ అండ్ బిజినెస్ ఐడియాస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదట కిరాణా షాపు పెట్టాలంటే ఏమేమి కావాలో వరుసగా తెలుసుకుందాం. మొదట ప్రొడక్షన్ ఏ విధంగా కొనుగోలు చేసుకోవాలి, తర్వాత లాభాలు పర్సంటేజ్, లైసెన్సు వివరాలు, పెట్టుబడి వివరాలు. దీంట్లో మొదట ఎఫ్ఎంసిజి అంటే ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గుడ్స్. ఈ ఎఫ్ఎంసిజిలో చాలా రకాల కంపెనీలు ఉంటాయి. ఈ కంపెనీలు ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఈ కంపెనీలు ఏం చేస్తాయంటే తమ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటాయి. అవే ప్రొడక్ట్స్ తెలుసుకుందాం. ఉదాహరణకు పెద్ద పెద్ద కంపెనీ గురించి తెలుసుకుందాం. మొదట హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఇవి చాలా రకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటాయి. దీంట్లో లక్సపు, పౌండ్స్, సర్ఫెక్స్ లాంటి మొదలైనవి ఉంటాయి. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇవన్నీ కూడా హిందుస్థాన్ యూనిలివర్ ప్రొడక్ట్సే. తర్వాత మనము తెలుసుకోవాల్సింది ఐటీసీ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఐటీసీ ప్రొడక్ట్స్లో ఆశీర్వాద్, తర్వాత ఇప్పి, బింగో ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా ఆశీర్వాద్ కంపెనీ నుంచి వచ్చే ప్రొడక్ట్స్. తర్వాత ఇంకొక పెద్ద కంపెనీ విప్రో గురించి తెలుసుకుందాం. విప్రో అంటే దాంట్లో ముఖ్యంగా సంతూర్ సోప్స్, తర్వాత చంద్రిక సోప్స్ లాంటివి తయారవుతుంటాయి. ఇలాంటి ఇవే కాకుండా చాలా రకాల కంపెనీలు కూడా తమ ప్రొడక్ట్స్ను తయారు చేస్తుంటాయి. దాంట్లో బ్రిటానియా, జాన్సన్, తర్వాత అమ్ములు, కోల్గేట్, డాబర్, ఐటీసీ ఇలాంటి అన్ని ప్రొడక్ట్స్ను తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీలు. ఈ కంపెనీలు ఏం చేస్తాయంటే డిస్టిక్ లేక పట్టణాల్లో డీలర్షిప్ ఇస్తుంటుంది. ఆ డీలర్స్ దగ్గర ఆ వస్తువు మనము పెద్ద ఎత్తున కొనుక్కుంటే మనకు తక్కువ రేట్లో రావడం జరుగుతుంది. అదే చిన్న ఎత్తున కొనుక్కోవడం వల్ల ఏమైనా ప్రొడక్ట్స్ యొక్క లాభం అనేది మనకు ఎక్కువగా ఉండదు. ఓకే, దీనికోసం మీరు ఇంటర్నెట్లో కానీ లేక మీ ఏరియాలో తెలుసుకుంటే దీని డీలర్షిప్ ఎక్కడ ఉన్నదో తెలుసుకోగలుగుతారు. తర్వాత వచ్చేసరికి పప్పు దినుసులు వ్యవసాయ రైతుల దగ్గర నుంచి కొని తను స్టాక్ ఉంచుకుంటారు. వీటిని స్టాక్ ఇస్టులు అంటారు. ఈ స్టాక్ ఇస్ట్ దగ్గర నుంచి మనం కొనుక్కొని పెద్ద మొత్తం కొనుక్కొని దీన్ని గ్రైండింగ్ చేసి ప్యాకెట్ల రూపంలో అమ్మితే మనకు ఎక్కువ లాభం అనేది ఉంటుంది. తర్వాత ఈ మసాలా అనేది కేరళ, పశ్చిమ దగ్గర నుంచి హోల్సేల్ కొనేసి హోల్సేల్ దగ్గర ఉంచుతారు. ఈ హోల్సేల్ దగ్గర నుంచి మనము ఇవన్నీ కొనడం వల్ల ఎక్కువ మొత్తం కొనడం వల్ల మన లాభం అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ రైస్ అంటే డీలర్స్ దగ్గర ఉంటుంది. డీలర్స్ దగ్గర నుంచి కొనుక్కొని మనం కూడా అమ్ముకోవచ్చు. మరి ఈ యొక్క హోల్సేల్ కిరాణా షాపుల యొక్క లాభాలు ఏ విధంగా ఉంటాయంటే 20 నుంచి 25% లాభం అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. మనము దీని యొక్క లాభం కావాలంటే మనము మంచి ప్లేస్ వెతుక్కొని అక్కడ కిరాణా షాపు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ కిరాణా షాప్ స్టార్ట్ చేయడం వల్ల మనకు లాభాలు అనేది ఎక్కువ ఉంటుంది. దీని షాప్ విస్తీర్ణం ఒక 1000 స్క్వేర్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనము కొత్త స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మార్జిన్ అనేది తక్కువ తీసుకోవాలి. మార్జిన్ ఎక్కువ తీసుకుంటే మనకు లాభాలు అనేది ఎక్కువగా రాకపోవచ్చేమో. ఓకే, దీనికి కావాల్సిన పెట్టుబడి ఒక 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటే సరిపోతుంది. దీనికి నెక్స్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఫుడ్ లైసెన్సు, తర్వాత షాప్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్స్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇది మీరు కిరాణా షాప్ ఖచ్చితంగా పెట్టాలనుకుంటే ఈ వీడియో చూస్తే మీకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా.